నమస్తే. మనం మన హిందుత్వ గురించి చాలా ఆందోళనగా మాట్లాడుకుంటుంటాం. ఎందుకంటే రకరకాల సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రిస్టియన్ మాఫియా నుంచి మత మార్పిళ్ళు, కన్వర్జెన్స్, ఇస్లాం నుంచి రకరకాల జిహాదులు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, ఓట్ జిహాదు, లవ్ జిహాదు, ముఖ్యంగా లవ్ జిహాద్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటి లవ్ జిహాద్ అంటే అమ్మాయిలను, హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళని ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళను ట్రాప్ చేసి మోసం చేయడం, పెళ్లి చేసుకోవడం, మతం మార్చడము, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడం. మనం కేరళ స్టోరీస్ కూడా చూసినాము. కేవలం హిందూ అమ్మాయిలను నాశనం చేయడానికి వాళ్ళ ద్వారా సంతానాన్ని పొంది తర్వాత వాళ్ళని కేరళ స్టోరీ 1లో చూసినాం. ఉగ్ర సంస్థల్లో చేర్పించడం, వాళ్ళని ఉగ్రవాదులుగా చేయడము, లేదా వాళ్ళని ఇంకా వాళ్ళ జీవితాలు పూర్తిగా సర్వనాశనం, ప్రాణాలు కూడా తీసే పరిస్థితి అన్నమాట. అయితే ఇప్పుడు ఒక కొత్త రకమైన లవ్ జిహాద్ బయటపడ్డది, కార్పొరేట్ లవ్ జిహాద్. నాసిక్లో, మహారాష్ట్రలో బయటపడ్డది. నిజంగా అసలు సంచలనం సృష్టిస్తుంది. అది ఒక పెద్ద కంపెనీ, నాసిక్లో ముంబై నాకా ప్రాంతంలో ఒక మల్టీనేషనల్ కంపెనీ. అది దానిలో 4 ఏళ్ళుగా లవ్ జిహాద్ జరుగుతుంది. చాలా ఒక పథకం ప్రకారం అన్నమాట. కింది స్థాయి సిబ్బంది ఉంటారు కదా, మహిళా ఉద్యోగులు ఉంటారు కదా, 18 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ వాళ్ళని లైంగికంగా వాళ్ళను వేధించడము, మతం మార్చడము, ప్రేమ పేరుతో లోబర్చుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇదంతా జరుగుతోంది. కార్పొరేట్ జిహాద్ అని అందుకే అంటున్నారు. అందరూ కూడా బాధిత మహిళలందరూ కూడా, యువతులు, మహిళలందరూ కూడా హిందువులు. వాళ్ళని ఇన్ని రకాలుగా చిత్రహింస పెట్టింది, వాళ్ళని ఇబ్బంది పెట్టింది, మతం మార్చింది, మతం మార్చడానికి బెదిరించింది, చిత్రవధ చేసింది. వీళ్ళందరూ కూడా ముస్లింలు అన్నమాట. ఏంటి వాళ్ళు చేసిందంటే ఇంకా రకరకాల, ఇంకా మొత్తం 9 మంది కంప్లైంట్ చేశారు. ఆ 8 మహిళలు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, ఒక యువకుడు కూడా, ఒక మేల్ పర్సన్ కూడా ఉన్నాడు అనమాట. తనని కూడా మతం మారమని బలవంత పెట్టారు తనని. వీళ్ళనేమో అమ్మాయిలను ఇంకో రకమైన బ్లాక్మెయిల్, వేధింపులు. ఆఫీస్ టైంలో నమాజ్ చేయాల్సిందే అని వాళ్ళ మీద ఫోర్స్ తీసుకురావడం, బీఫ్ తినమని ఒత్తిడి చేయడము, హిందూ దేవుళ్ళని అవమానించడం, హిందూ దేవుళ్ళని వాళ్ళ ముందు అవమానించడము, మతపరంగా ఇంకా అసహ్యకరమైన పదజాలము వాళ్ళు యూజ్ చేయడం అన్నమాట. అంటే ఏంది, ఓవరాల్గా మీరు ఇస్లాంలోకి మారుతారా లేదా, మీరు మతం మారాల్సిందే, లేదంటే మిమ్మల్ని ఏదైనా చేస్తాము. ఇంకా దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా బయటపడ్డాయి అన్నమాట. అట్లా వాళ్ళందరూ కూడా టీమ్ లీడర్స్ అంటారు కదా, టీమ్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కింది స్థాయి ఉద్యోగులు. వాళ్ళు ఇంకా కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది. వాళ్ళ పేర్లు డానిష్ షేక్, తాసిఫ్ అఖ్తర్, రజా మెమోన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ, నిదా ఖాన్. వీళ్ళ పేర్లు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అయితే ఇది ఒక సంచలనం రేపడంతో, ఈ కార్పొరేట్ లవ్ జిహాద్ ఒక రకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అయితే ఏర్పాటు చేసింది. అరెస్ట్ చేశారు 6 టీమ్ లీడర్లను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పైన పేర్లు చెప్పిన వాళ్ళలో 6 అరెస్ట్ చేశారనమాట. దానికి సంబంధించిన బాధితుల నుంచి సమాచారం అంతా తీసుకున్నారనమాట. అంటే చూడండి, కార్పొరేట్ లవ్ జిహాద్, లైంగిక వేధింపులు, అత్యాచారం, వాళ్ళ మీద అత్యాచారం కూడా జరిగిందంట, చేశారంట. మీరు ఖచ్చితంగా ఇస్లాంలోకి బలవంతంగా మారాల్సిందే. అత్యాచారం చేయడం, ఇంకా ఫోటోలు, వీడియోస్, ఇప్పుడు లవ్ జిహాద్ కేసులంతా అదే జరుగుతుంది కదా. వాళ్ళ ఫోటోలు, వీడియోస్, వాళ్ళని అంటే బలవంతం చేయడము, లైంగిక వేధింపులకు గురి చేయడము, తెలియకుండా వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వీడియోస్ రికార్డ్ చేయడము, అవి బయటపెట్టి వాళ్ళను రకరకాలుగా వాళ్ళ డబ్బులు గుంజడము, వాళ్ళని అన్ని విధాలుగా బ్లాక్మెయిల్ చేయడము, పెళ్లి చేసుకోవడము, చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం చేయడం అన్నమాట. అట్లా ఒక నిందితులను అరెస్ట్ చేశారు. సిట్ ఏర్పాటైంది. ఒక భారీ స్కామ్ అని చెప్పొచ్చు ఇది.
4 ఏళ్ళుగా జరుగుతుందంటే ఇప్పుడు కాదు, 2022 నుంచి. అసలు ఇప్పుడు వీళ్ళు 8 మందే బయటకు వచ్చారు, మొత్తం ఒక అతను వీళ్ళు 8 మందిని బాధితులు బయటకు వచ్చారు. కానీ ఇంకా ఈ 4 ఏళ్లలో ఇంకెంతమంది ఉండొచ్చు వాళ్ళ బాధితులు? అసలు ఈ ముఠా అసలు ఏంటి, ఇంకెక్కడెక్కడ వీళ్ళు ఈ పని చేస్తున్నారు, వీళ్ళ నెట్వర్క్ ఏందనే దాని మీద కూడా ఇప్పుడు SIT దర్యాప్తు చేస్తుందన్నమాట. ప్రస్తుతం అయితే ఒకే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఇదంతా వచ్చింది. మెయిన్ ఏంటంటే వాళ్ళను లైంగికంగా వేధించడము, మెయిన్ హిందూ అమ్మాయిలని లక్ష్యంగా చేసుకోవడం, ఇంక ఇస్లాంలోకి మారమని బలవంతం చేయడం అనమాట. చూడండి అసలు ఎంత ఘోరం జరుగుతుంది మన చుట్టూ. గతంలో ఒకరు కంప్లైంట్ చేస్తే యాజమాన్యం పట్టించుకోలేదంట, పోలీసులు కూడా కనీసం పట్టించుకోలేదంట. చూడండి దాంట్లో 8 మందిలో కూడా రకరకాలు. ఒకరేమో బీఫ్ తినిపించడము, నమాజ్ చేయమని చెప్పి కొట్టడం, చిత్రవద చేయడము. ఇంకొక ఆమెనేమో నేను పెళ్లి చేసుకుంటాను లోబర్చుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము. అతన్ని కూడా ఇప్పుడు ఆ పురుషుని కూడా సేమ్ అట్లే, నేను మతం మారుతావా లేదా అనడము, అతని ముందే హిందూ దేవుళ్ళని తిట్టడము, హిందూ మతం గురించి, హిందువుల నమ్మకాల గురించి అసభ్యకరంగా మాట్లాడడము వాళ్ళందరితో. అంటే 8 మందితో రకరకాలుగా వీళ్ళు బిహేవ్ చేసిన విధానం అనమాట. అయితే ఇంతకుముందు కంప్లైంట్ కూడా చేశారంట, అంటే లిఖితపూర్వకంగా లేదు కానీ కంపెనీ మేనేజ్మెంట్కి ఆల్రెడీ గతంలో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదంట, ఎలాంటి చర్య తీసుకోలేదంట. ఒకరిద్దరు పోలీసులో కూడా కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా పట్టించుకోలేదంట. చూడండి ఇప్పుడు ఆ పురుష అతన్నేమో ఆ మేల్ అతను ఉన్నాడు కదా, అమ్మాయిలు కాకుండా బలవంతంగా నమాజ్ చేయాల్సిందే అని అతను చాలా విధాలుగా చాలా తక్కువ చేస్తూ, హిందూ ఒక కాఫిర్, అసలు నువ్వు ఆ మతమే కాదు నీది, నువ్వు రావాల్సిందే ఇస్లాంలోకి అన్నట్టుగా బలవంతం చేశాడని అతను చెప్పాడు. అయితే పోలీసులు FIR ఫైల్ చేశారు, 6గురిని అరెస్ట్ చేశారు 2 రోజుల క్రితం. వాళ్లకు కస్టడీ 10 రోజుల కస్టడీ ఇచ్చిందనమాట. వాళ్ళందరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సిట్ ఏర్పాటు చేసింది, చూడాలి మరి. ఎందుకంటే ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కదా లవ్ జిహాద్. ఇదే మొత్తుకుంటుంటే ఏం లేదంటారు, లవ్ జిహాద్ లేదు, ఏం లేదు, కేరళ స్టోరీ అంత వట్టిదే అంటారు. దీన్ని ఏమంటారు మరి? లవ్ జిహాద్ లేదు, అంత అబద్ధము, ప్రోపగండా అంటున్నారు కదా, దీన్ని ఏమంటారు మరి? కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, ఆధారాలతో సహా బయటపడడంతో FIR ఫైల్ చేసి SIT వేశారు కదా, సిట్ వేశారు కదా, ఏమంటారు? దీన్ని ఏమంటారు చెప్పండి? ఎందుకు ప్రోపగండా చేస్తారు? బాధితులంతా బాజాప్తా బయటకు వచ్చినప్పుడు కేరళ స్టోరీ 1లో కూడా బాధితులు బయటకు వచ్చి మాట్లాడారు. ఉగ్ర సంస్థలకు, ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు ఎట్లా అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచి వాళ్ళని ఎట్లా ఉగ్రవాదులుగా తయారు చేశారు, శిక్షణ ఇప్పించారని. కేరళ 2 కూడా నిజంగా జరిగింది. అది కేరళ 2 స్టోరీ అసలు ఏడుపు వస్తుంది చూస్తుంటే. జరుగుతున్నాయే బయట సమాజంలో, నిజంగా ఈ దేశంలో జరుగుతున్న వాస్తవాలనే సినిమాగా తెరకెక్కించారు. దాని మీద ఆరోపణలు చేస్తారు ఈ సోకాల్డ్ తుకుడే వాళ్ళందరూ కూడా. ఏం మాట్లాడతారు? ఇప్పుడు పూణేలో మన నాసిక్ కేంద్రంగా ఒక కార్పొరేట్ కంపెనీ కేంద్రంగా జరిగిన ఈ కార్పొరేట్ జిహాద్ గురించి మాట్లాడే దమ్ముందా మీకు అసలు? దీన్ని కూడా ప్రోపగండా అంటారా? సినిమా సరే, దీన్ని ఏమంటారు మరి? ఇది లవ్ జిహాద్ కాదా? నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది పరిస్థితులు. ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి, చెప్పండి, మన ధర్మం గురించి చెప్పండి, మన పద్ధతుల గురించి చెప్పండి, బయట సమాజం ఎట్లా ఉందో చెప్పండి. ముస్లిం యువత కావాలని ఎట్లా హిందూ యువతను టార్గెట్గా చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు చెప్పండి. కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూపించండి. ఆడపిల్లల్ని కాపాడుకుందాం, మన ఆడబిడ్డల్ని, హిందూ ఆడబిడ్డల్ని. అరే రోజుకొక ఇన్సిడెంట్. జిమ్ జిహాద్ మొన్నటి వరకు కూడా జిమ్ పేరుతో ముస్లింల జిమ్లు పెట్టడము, కేవలం హిందూ యువతులను మాత్రమే చేర్చుకోవడము, ఆ వీడియోలు తీసి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడము, మతం మార్చి పెళ్లి చేసుకోవడము, వాళ్ళని చిత్రవద చేయడం, వాళ్ళ జీవితాలను నాశనం చేయడం. అంతిమంగా ఆ కేరళ స్టోరీని నిరసించిన ఒక వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, తాను తర్వాత లవ్ జిహాద్ బాధితుడయ్యాడు. తన కూతురు, నా కూతురు లవ్ జిహాద్ బాధితుడని నా తప్పైంది, నేనేం జరగలేదన్నా కానీ నేను ఏడ్చుకుంటూ రోడ్డు ఎక్కాడు 5-6 నెలలకే. అతను వాస్తవం జరుగుతుంటే ఒప్పుకోరు. ఈ తుకుడే బ్యాచ్ అంతా కూడా నాసిక్లో చూడండి, అది ఇంత పెద్ద నెట్వర్క్ 4 ఏళ్ళుగా నడుస్తుందంట. ఇప్పుడు బయటకు వచ్చింది 8 మంది మాత్రమే. ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఈ 4 ఏళ్లలో? వీళ్ళు ఒక కంపెనీ కేంద్రంగా ఎంత చేస్తున్నారంటే వీళ్ళ నెట్వర్క్ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయనుందనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.